హాయ్ ఫ్రెండ్స్, ఇది మా తోట. ఇక్కడ మేము దానిమ్మ బొప్పాయి రెండు ప్లాంటేషన్ చేసాము. ఈ మధ్యలో దానిమ్మ వేసాము. ఇది 12 డిస్టెన్స్తో వేసాము. దానిమ్మ బొప్పాయి 12 5.5 డిస్టెన్స్తో బొప్పాయి నాటాము. ఇవి రెండు ఇప్పటికే కరెక్టు 100 రోజులు అయింది తోట. 100 రోజులు తోట ఈరోజు కరెక్ట్ 100 రోజులు అయింది. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 20వ తారీఖు 2025. 100 రోజులకు బొప్పాయ ఫ్లవరింగ్ వచ్చింది. అంటే 60 డేస్ నుంచి స్టార్ట్ అవుతుందన్నారు, కానీ మన దగ్గర 100 రోజులు కనిపిస్తుంది. ఏ చెట్టులో చూసినా మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. మన వర్షాలు ఎక్కువ అవడం వల్ల కొద్దిగా డ్రాప్ అయ్యి మళ్ళా కొద్దిగా వస్తుంది ఫ్లవరింగ్. అయితే ఈ దానిమ్మ మొక్కలు కూడా ఒకేసారి ప్లాంటేషన్ చేసాము. సో వీటికి కూడా 100 రోజులు దాటినాయి. 100 రోజులు అయింది ప్రస్తుతానికి. ప్లస్ ఒకసారి కటింగ్ కూడా జరిగింది. కటింగ్ చేయించాము. చూడండి, కొద్దిగా ఇబ్బందులు వచ్చినప్పటికీ కొద్దిగా వర్షాల టైంలో ఫ్లవర్ డ్రాప్ అయింది. చూడండి, ఇదో ఫ్లవర్ డ్రాప్ అయింది. ఇక్కడ డ్రాప్ అయిన వెంటనే మళ్ళీ వెనకలే వస్తుంది. వెనకలే చిన్నగా వస్తుంది. చూడండి, అదో చిన్నగా వస్తుంది ఫ్లవరింగ్. రావడమే మనకి ఫిమేల్ ఫ్లవర్ అయితే వచ్చింది ఫస్ట్లోనే. కానీ వర్షాలు ఎక్కువ అవడం వల్ల పోయిన నెలలో కొద్దిగా డ్రాప్ అయితే జరిగింది. తోట చుట్టూరా బయో ఫినిషింగ్ అనేది వేసాం. చూడండి, తోట చుట్టూరా బయో ఫినిషింగ్ వేసాము. ఇది ప్రతిసారి కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క ఎదుగుదల తక్కువ అవుతుంది. దానిమ్మ మేము 12 నెలల్లోనే పంటకు పోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఈ తాడుని టేకింగ్ చేయడం అనేది జరిగినది. 12 నెలల్లోనే పంటకు పోవాలనే ఉద్దేశమే. ఎందుకంటే ఏమైనా కొమ్ములు కింద పడితే మనము వీటిని కట్టుకొని కొద్దిగా గ్రోతింగ్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి పొమగ్రనేట్ కటింగ్ చాలాసార్లు చేయాల్సి వస్తుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి కటింగ్ చాలా చేయాల్సి వస్తుంది. అందుకే మనము ఈ విధంగా చేయించాము. చూడాలి మళ్ళీ ఏమవుతుందో. ఇది ఎవరు చేయలేదు ఫస్ట్. ఇది నా ఐడియా, నా గైడెన్స్, నేను సొంతంగా ఇది నేను చేసుకునేది. ఈ విధంగా చేసుకుంటే చిన్న మొక్కలకి తొందరగా కొమ్ము బలిచేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేస్టేజ్ కొమ్మలు అనేటివి మనము ఎప్పటికప్పుడే కింద తీసేస్తాం. కాబట్టి తొందరగా కాండం బలిచి మనకి ముదురు కొమ్మలు అనేది ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఒక్కో దాంట్లో 4 లేదా 3 ఉన్నాయి. ఆ కొమ్మలే మనం పర్ఫెక్ట్గా ఎప్పుడు కిందున్నప్పటి నుంచే కొద్దిగా టేకింగ్ చేసుకుంటూ ఉంటే మొక్క గుబురుగా వస్తుంది. ప్లస్ అడ్డదిడ్డంగా కొమ్మలు అనేటివి రావు, చక్కగానే ఉంటుంది. సో ఈ విధంగా ప్లాన్ చేశాను. సో ఏం జరుగుతుందో మనము చూడాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.